హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న పాప బర్త్డేకి విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికైతే చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చెప్పమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిన్న స్కూల్ లేదు కదా అని చెప్పేసి ఇక ఇవాళ స్కూల్ ఉంది కదా, నిన్న పంచేదేదో ఇవాళ పంచుతా అని చెప్పేసి వాళ్ళ క్లాస్ రూమ్ వరకు చాక్లెట్ పంచుతుందంట. ఏమేమి తెచ్చిందో అయితే చూపిస్తుంది. ఇవి చూపియండి అమ్మా. పిచ్చమ్మ యూనిఫామా మీ అక్క బర్త్డే గర్ల్ అని చెప్పి అర్థం కావాలనా? నెక్స్ట్ సారి నీదా మళ్ళీ? కలర్లు ఇంకా అన్ని మిక్స్ తీసుకున్నాం. ఈ కలర్ వేస్తుంటే నాకు డౌట్ వచ్చింది. అయితే అదో కలర్ వేస్తే మంచిగా కనబడతానే కదా, అందుకని ఇట్లా అయితే వేయించిన అనమాట. ఓన్లీ మీ క్లాస్ రూమ్ వరకేనమ్మా? ఓన్లీ క్లాస్ రూమ్ వరకు. మళ్ళీ టీచర్స్ కేమో ఇవా తీసిస్తా ఒకటి. టైం అవుతుంది మరి తొందరగా కానివ్వండి. టీచర్స్ కి అయితే ఇట్లా కప్ కేక్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్, చూడండి చాలా బాగున్నాయి. అయితే ఇవైతే టీచర్స్ కి ఇదొకటి చాక్లెట్ అయితే ఇస్తుంది అనేసి అట్లా తీసుకున్నాం అనమాట. అలా పెట్టొద్దు బిడ్డ, అవి చాక్లెట్స్ అందులో వేద్దాం. ఇందులోనే ఇక ఇవి బాక్స్ కూడా ఇది అది కాదు. బాగుంది. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం కొత్తది. చాక్లెట్స్ వేసే అందులో కొత్తది ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడే. నువ్వు అక్క ఏమంటే ఉండాలి, అక్క అవి పంచే వరకు పట్టుకో. బాక్స్ పట్టుకుంటే అక్క ఇస్తుంది. వేసేయండి, పడతాయిలే కానీ. పడతానే లేమ్మా, పడకనే పడతాను. చాక్లెట్ మా పిల్లలతో పాటు నేను కూడా వెళ్తా అండి. ఇంకా సరితా అంటే ఇక రెడీ కాలేదు, టైం కూడా లేదని చెప్పేసి ఇక నేనే వెళ్తున్నా. అవి అయితే అట్లా కట్ చేసి కవర్లో పెట్టు. ఇవి వేరే దాంట్లో వేద్దామంటే ఇక బాక్స్ అయితే సరిగ్గా ఏది లేదు. ఓన్లీ అవి మీ మిస్సులకే అమ్మ, ఇవి మీ ఫ్రెండ్స్కి. కానీ ఇట్లా పట్టుకొని ఇస్తుంది అనమాట డైరెక్ట్గా. కొన్ని తీద్దాం మాకు అన్ని ఎందుకు క్లాస్కి, కొన్ని తీసి పక్క పెడదా ఇంట్లో ఉన్నాను. మూత పట్టే వరకు అన్ని తీయకు, నిండుగానే ఉండని మంచిగా. మీ క్లాస్ కి నీ బర్త్డే అప్పుడు సేమ్ ఇంతే ఇక. ఓకేనా? సేమ్ ఇంతే మీ క్లాస్. నీ బర్త్డే అప్పుడు మీ క్లాస్ రూమ్ లో పంచాలి. డాడీకి ఫస్ట్ ఇట్లా అయితే లోపలికి రా. అవతలు ఉన్నావు మరి. హ్యాపీ బర్త్డే చెప్పు. అరే హ్యాపీ బర్త్డే తల్లి. టైం అవుతుంది, మళ్ళీ వర్షం రాకముందే పో. చెల్లకి ఏ కలర్? ఈ కలర్. ఏ కలర్ ఏంటి, ఏదో ఒకటిది. సబ్స్క్రైబర్స్ అందరికి ఒకటి ఇవ్వు. ఒకటి ఇట్లా ఇట్లా చూపించుకుంటా. రెండు ఇస్తావా? తీసుకోమను. తీసుకోండి ఫ్రెండ్స్, తీసుకోండి ఫ్రెండ్స్, మీకు కూడా అనేసి ఇవ్వాలి. తినేసాయి మరి, నీకే కదా. ఇప్పుడు అన్నం తినాలమ్మా, ఇప్పుడు తింటే ఎట్లా? అన్నం తినబుద్ధి కాదు మళ్ళీ. నేను తర్వాత తింటలే, ఫస్ట్ అయితే మళ్ళీ స్కూల్ టైం అవుతుంది కదా. అవన్నీ జాగ్రత్తగా పెట్టేసి. ఏంటి ఏం పట్టుకపోతావు? డబ్బా పట్టుకపోతావు, మళ్ళీ ఒకటి పట్టుకపోతా అంటది ఏంటి? ఒకటి తినిపిస్తుంది ఆగమ్మ. హ్యాపీ బర్త్డే టు యూ. కొంచెమేనవులు అది పెట్టు, నిజమ్మా పెట్టు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రిచ్చు. 1 month ముందు
కొంచెం కొంచెం తినాలి, ఎక్కువ తినద్దు, దగ్గు వస్తుంది. అన్నం పెడదు పైగా పిల్లలకి. అవి కవర్లో పెట్టు మంచిగా. ఇగో ఈ కేక్ పీసెస్ ఈ కవర్లో పెట్టు మంచిగా, తీసి ఇచ్చేటట్టుగా. చాక్లెట్ల వరకు అందులో. మరి ఒక చాక్లెట్ వచ్చేసి 5 రూపీస్ అది. అందులో పడతాయి అవి. టీచర్స్ నీకు తెలియదా? అవన్నీ నేను పట్టుకొస్తలే. బాక్స్ చాక్లెట్లు కూడా మిగులుతాయి. పట్టుకున్న తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పట్టుకొని నేను వచ్చేస్తా. అసలే ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ అన్నం తినాలి. ఏంది జేబు నింపినావు? వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇస్తారట ఫ్రెండ్స్, అందుకే ఇక మీ ఫ్రెండ్స్ కి ఇవ్వాలంటే మరి అది సరిపోగా. బెంచ్ వాళ్ళకి మాత్రమే. ఓ మీ బెంచ్ మెన్స్ కా? క్లోజ్ ఫ్రెండ్స్ వరకు మాత్రమే ఇస్తానని జేబులో పెట్టుకుంది మొత్తం. పదండి ఇక టైం అవుతుంది. నువ్వు ఇది పట్టుకో ఇక. మామూలుగానే పెట్టు, నేను తీసుకుంటాను. గట్టిగా పెట్టు మూత. అదే పట్టట్లేదు. మిగతాయి కూడా రిచ్ చేయాలంటే బ్యాగ్ నేను పట్టుకుంటే ఇక. బాటిల్స్ పట్టుకోమ్మ ఒకటి. ఇగో చెప్తానా, జాగ్రత్తగా ఉంచండి. ఇది ఒకటి, కేక్ ఒకటి, చాక్లెట్ ఒకటి టీచర్కి. నేను చెప్తాలే, నేను పోయేది ఎందుకు ఇక. సరే ఇగో రిచ్ ఎట్లాగో పక్క తిరుగుతూ ఉంటుంది క్లాస్ రూమ్లలో, కానీ నువ్వు కూడా వెళ్ళు సరేనా? నేను కూడా పక్కగా తిరిగాను. వెళ్ళు. నువ్వు కూడా ఏదో ఒకటి పట్టుకోవాలి. సరే బాటిల్ పట్టుకోండి. బ్యాగ్ డాడీ పట్టుకుంటారులే, నడవండి ఇక. పట్టుకుంటే తెలుగు హిందీయా? నడవండి ఇక, వెళ్ళండి. మిస్ కావద్దు, అందరికి పంచండి. ఇంకో ఆంటీ ఇవాళ నాది బర్త్డే విషయం చెప్పనా? అయిపోయింది బర్త్డే. అన్ని మంచిదా? టీచర్ అందరిలో అంటే ఏమో వాళ్ళ క్లాస్ రూమ్ వరకు అయితే వీడియో షూట్ చేసిన నేను, మొత్తం అయితే చేయలేదు. వాళ్ళ క్లాస్ రూమ్ వరకు చాలు. వాళ్ళ క్లాస్ రూమ్ వరకు, వాళ్ళ ఫ్రెండ్స్ వరకు, అంటే ఆ క్లాస్ రూమ్ అందరికి ఇచ్చేసింది, వాళ్ళ మిస్కి ఇచ్చేసింది, అలా అన్ని క్లాస్ రూమ్లలో టీచర్లకు కూడా ఇచ్చేసింది. ఇదేంటి కేక్ ఒకటి, చాక్లెట్ ఒకటి అట్లా ఇచ్చేసింది టీచర్, అన్ని వేరే క్లాస్ రూమ్లలో. ఇంకో లాస్ట్కి అయితే మనిషికి 2 తీసుకున్నారు వాళ్ళు అయితే. ఎవరు? పిల్లలే. రిచమ్మకు 2, అదొక 2. ఎందుకే? రిచమ్మకి ఇచ్చిన 3, 4, 5 సరిపోక మళ్ళీ ఇంకా 2 తీసుకున్నది. ఏదో 3 మిగిలినాయి ఫ్రెండ్స్. ఇక 3 కేకులు మిగిలినాయి. ఎన్ని కేకులు ఎన్ని అసలు? 15 కదా? 10. 10ఏనా? అయితే తక్కువ మంది ఉన్నారు టీచర్లు.
నాకు దగ్గుతారేమో అని భయం అవుతుంది. ఫుల్ హ్యాపీ. చాలా హ్యాపీ. పెద్దమ్మ పెద్దమ్మది అలా మేడం చెప్తూనే ఉన్నది, స్మైల్ ఫేస్ తోటి ఉండు, మీ డాడీ వీడియో తీసుకుంటే నువ్వేంది అలా స్మైల్ ఫేస్ తో ఉండు హర్షిత. అస్సలు నవ్వదే, ఇదే వచ్చింది దాంతో నవ్వాలంటే. ప్రతి క్లాస్ రూమ్ లో పోతాంది, ఇచ్చేస్తాంది, గిర్రం తిరిగి వస్తూనే ఉన్నది. వాళ్ళు నిలబడి మెసేజ్ చెప్పేదాకా కూడా ఆగట్లేదు. టెన్షన్ బాగుంటుంది దాన్ని. సేమ్ డాడీకి ఉన్నట్టు బాగా సిగ్గు మోమాటం ఫ్రెండ్స్ పెద్దమ్మకైతే. రిచ్ అట్లాగా నాలాగానే, ఇక మా ఆయన లాగైతే పెద్దమ్మ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక విజయవంతంగా అయితే బర్త్డే అయితే అయిపోయిందనమాట. చాలా హ్యాపీగా ఉంది పెద్దమ్మ అయితే. ఈసారి ఇంత గ్రాండ్గా అంటే ఉన్నంతలో ఇట్లా చేసుకుంటామని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా జరిగింది ఈసారి పెద్దమ్మ బర్త్డే. ఉన్నంతలోనే మనకు తగ్గట్టుగా దాంట్లోనే హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఇది మీ అందరి సపోర్ట్ చేయబట్టే పిల్లలు కొంచెం పర్లేదు హ్యాపీ, మేము కూడా హ్యాపీ. అందరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి అందరికి పేరు నా అయితే థ్యాంక్ యూ అనమాట. బర్త్డే విషెస్ చెప్పిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి బర్త్డేలు మా పాప అయితే మీ ఆశీర్వాదంతో ఎన్నో జరుపుకోవాలి, ఇంకా మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదన్నమాట బ్లాగు. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటి మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.